అయ్యా నీ ఇద్దరు కొడుకులు నా పిల్ల ఏం చేసినావు కానీ పెద్దోళ్ళకి చదవత్తలేదు చిన్నోళ్ళకి చదవత్తాన్ని మరి నువ్వు పందులతోనే తోలుకుంటావో నువ్వు ఏ పనైనా నీకు కులైతే నేర్పుకో నా వల్ల కాదయ్యా చక్రవర్తి వాడు విక్రముడు లంగా చదవత్తలేదు ఓ లంజ కొడుకు నేను బాగుండ్రా అయ్యవైతే నాకు చెప్పాలి మరి ఏం చేయాలో బాబాది లంజ కొడుకు నేను బాగుండ్రా బాబు అయితే ఆటో ఎక్కినాక బాబు కదా ఏమకాలు చెప్పు తీసి ఏడు తిరుగుతా లంజ కొడుకు కథ మీద బామాడుతుంది నాకు బల్లె పోతే ఏం చెప్తావు గడిపిస్తానా గడిపి కూడా తోలిన్నా మరి ఏం చేయాలి చదువుకుంటున్నావాడు కదా వీడికి మానలేదు సార్ గారికి నేనరా కాదా ఇన్నేళ్ళ నాకు 5 సంవత్సరాలు బయలుదేరితే తోలితే 12 సంవత్సరాలు నేను పెరిగి నాకు ఒక్కనాడు చదవత్తలేమని చెప్పి చెప్పి ఏం చెప్పాలి అని వీడు మానలేదు వీనికి నీవు చదవకపోతే నన్ను సిగ్గు అనిపిస్తలే ఆరా చదివేత్తలేమని ఏం చెప్పాలా సప్లై కదా ఇంటికాడ తోలత్తాను గందుకే వచ్చింది రామి అయ్యో చెప్పడానికి వచ్చిన నీకు చదవత్తా ఇంట్లో ఏం చేసినావు నువ్వు కొడుకు నీకు చదవతా అనుకున్నా కొట్టినా ఎందుకు ఆగాసే నీ రెక్కల్లో ఏమంటే నా తొడలన్నీ అల్లవాడే చదవత్తలేదా మరి అత్తలేదు అని చెప్పడానికి వచ్చిన నువ్వేమని అయ్యా కిషన్ కథలు విని సప్పుడు నీ సంతానం ఓరని అవన్నీ కొన్ని కొన్ని బాబు నీ ముందు ఇంకా సారు నన్ను కొట్టకు రేపు ఇంటికి వచ్చి అమ్మకు నేను గుత్తి వంకాయ ఇస్తా నేను ఇస్తా బాబు ఈ బడి పోను కాదు చదువుకున్నద్దు సాతో దెబ్బలు తినరాదు ఇక మన తమ్ముడు మంచిగా చదువుకుంటాడు మన నౌకరి చేస్తాడు నౌకరి చేసి వాడు సిటీలు ఉంటాడు ఇక నిన్ను అవ్వాలి సాధనంటే నేనే కానీ ఒక్కడే మార్గం ఎట్లా సాధనంటే ఒక్క నాకు 20 మగ పందులు కొని బాబు ఆడి 20 కొనిస్తావు అది మంద బాగా అవుతుంది అవి నాకు ఆగాయి 20 మగ పందులు కొనిచ్చింది అనుకో ఇక సెల్ చదువుతా కట్టెక్కి సెల్ వస్తుందా ఇక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తా ఇంకేమన్నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నాం మనం మగ పందులు అయితే వేరే కానే ఉంటాయి కానే ఉంటాయి ఇక నీకు మంచిగా ఆగుతాయి అరే ఆడి అయితే మంద బాగా అయితే నాకు ఆగదే కొడుక ఆడి అయితే వాళ్ళు గలుగుతే ఎక్కువ అవుతాయి ఆ మొగ ఆడు నాకు ఎట్లా పెరుగుతాయి అవి అయ్యవాడుగా నువ్వు అర్థం పడతావు అది మంద బాగా అయితే నువ్వు ఒకరోజు రావు రాకపోతే నాకు ఆగాయి మనిషిని పెట్టుకోరా ఎవడత్తరికి ఈ పందుల కూడా వస్తావా దీంతో సాయం అయితే ఎరుకలు చిందంటే మామూలు మనిషి కాదు బెంగాల్ విద్యచ్చు మానవది విద్యచ్చు వాళ్ళకైనా ప్రవేశం వచ్చు కాబట్టి ఈ కొడుకు చదువు రాలే నా విద్యలో రాకపోద్దా ఆదివారం అమాస అర్ధరాత్రి వెళ్ళా 2 కొడుకులు తీసుకొని వేడిగా చెడు చీకట్లు తీసుకొచ్చినావు ఇవాళ ఆదివారం అమాస పోలే గంగలు తీసుకొచ్చినావు గంగ వారుతాంది బట్టలు ఇప్పటి లంగకొడుకని గంగ నిన్ను చూస్తేనే భయం అయితే మేము సలిగి తట్టుకుంటా బట్టలు ఇప్పు అయ్యా మీరు బట్టలు ఇప్పాలి బరివద్దు ఉంటుంది చీకట్లు అంత గంగ వారుతాంది నువ్వు లంగకొడుక నిన్ను చూస్తే భయం అయితే నువ్వు బట్టలు ఇప్పినావు 2 డిసెంబర్గా సముద్రం నిలబడి నేను చెప్పిన మంత్రం నేను నేర్చుకోవాలి పడుతున్నా అరే మంత్రం నేర్చుకో నానే మరి మంత్రం నేర్పుతా అంటే నాకు కనబడతా పాలు ఆడినట్టు తేలు ఉరికెత్తినట్టు ఊతాలు మీద పడ్డట్టు అయిన ధైర్యంగా ఉండి భయపడదు ధైర్యంగా నేర్చుకోవాలి ఏం చెప్తావు నేర్చుకోండి పక్క నేర్చుకుంటా నేర్చుకొని ఏం చెప్తావు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పుల్ల పెట్టిపోతా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పుల్ల పెట్టిపోతా ఇక మంచిగా నీ అక్కడికి వస్తా ఇక మనం రూపాయలు సంపాదించుకోవాలి దిక్కుమల్లి ఎండలు కొడతానే ఎవరైనా నెలకల పడితే రాత్రి కథోడే అంటారు పుల్ల పెడతారు ఏం కావాలి కంకిరేజీకి పెట్టు మొదలు కంకిరేజీకి అయితే 2 కొడుకులో చూడవమ్మా సముద్రంలో పెట్టి ఎరక చెడు ఏనాడు మంత్రం నేర్పుతున్నాడు నాగన్నారా నా తండ్రి
గుండెల గట్టదా కట్టుబోతు గుండెల గట్టదా కడుకున్న పెద్దమ్మని గట్టదా ఊరగా చెవుల పోతున్న గట్టదా తల్లలా ఎనకెళ్ళిన గట్టదా ఓంబరిల్లా నా తండ్రి రారో నా మాట అయినరా ఒక్క ముక్క చిన్నవాడు నేర్చుకుంటాండే అవసత్తినంటాడే కొడుకు నా కొడుకు మాత్రం తాంటే పోయింటి గడ్డ ఎక్కిండు ఆ కొడుకును కొట్టిండా కొట్టలేదు తిట్టిండా తిట్టలేదు ఇద్దరు కొడుకులు తీసుకొని అందులో వేటిగా వచ్చిండు ఇద్దరి కొడుకులు తీసుకొని వచ్చిండు అమ్మయ్య గర్భాన నలుగురు కొడుకులు పుడితే అందరి తలరాత ఒక్క తీరుగు ఉండదు ఓడు దైత్రుడు అవుతాడు ఓడు పిచ్చోడు అవుతాడు ఓడు తాగుబోతు అవుతాడు ఓడు తిరుగుబోతు అవుతాడు చిన్న కొడుకు చక్రవర్తి రాజుకు చదువు బంగార విద్య బాణమతి విద్య ఎరకలి చిన్న నేర్పిన మంత్రం అబ్బింది పెద్ద కొడుకు చదువు రాలేదు మంత్రం అబ్బలేదు ఆనాటికి 18 ఏళ్ళ కొడుకులు ఎరుకలు ఒళ్ళే అవ్వయ్య అని ఎరుక ఆ పిల్లలకు ఆనాటి వరకు తల్లిదండ్రులు రోజులు సాదేది వీళ్ళని తెలియదు ఈ కథ ఇక్కడ ఉంది ఏవే అవ్వ అగో బతకమైన కాడ గాంభీర స్వామి గుళ్ళల్ల కనుకనేమి భర్త విధర్మరాజు ముసుండబెట్టి గాంభీర నగరంలో పోయి ఇయ్యాల పోయినింటికి రేపు పోకుండా రేపు పోయినింటికి ఎల్లుండి పోకుండా మొదటింటి కాడ వరుస పెట్టి కొసెల్లి కనుకనేమి అన్నం వచ్చి భర్త ముందు పెట్టి ఆయన నిలిచి పెట్టిన బుక్కడ అన్నం కళ్ళ కద్దుకొని తినుకుంటా వాళ్ళు కొంతకాలం ఆ గుళ్ళల్లో బతకని ఆ కాలం వచ్చి పాడవడం వల్ల వాళ్ళ వీరికి దైద్యం ఎట్లా తందో ఒకనాటి దినవంతు ధర్మపతి దేవి కనుకనేమి శిప్ప పట్టుకొని ఊళ్ళి అన్నానికి పోయింది పల్లాన మగడిలి ఒక్కడే గుళ్ళె విధర్మరాజు కూర్చొని ఉన్నాడు గాంభీర వేలేటోడు గాంభీర రాదు కనుకనేమి ఆ గుళ్ళు గోపురాలు కట్టింది వాడి ₹1 కోటి పెట్టి 2 లక్షల వరాలు పెట్టి గుళ్ళు గోపురాలు కట్టిండు అయ్యో గుళ్ళె నందిని పెట్టిండు గుడికి పూజారిని పెట్టిండు పొంటి పోయేటోడు గుళ్ళెకు పోయి స్వామి కొడుకుని అంటే కొడుకుని తండు భగవంతా బిడ్డని అంటే బిడ్డని తండు కానీ వాని తలరాత ఏందో పాడుపడ భగవంతుడు కన్ను తెరవలే వాని కానుపు కాలే వాని గర్భాను కొడుకుల బిడ్డల సంతానం లేదా మనసు ఎదిరిపోయి అనుకున్నాడు అబ్బా నేను ఇంత ఖర్చు పెట్టిన ఈ దేవుణ్ణి నేను వందించాను నాకు కొడుకులు ఏలే లింగాన్ని విగుత కంగర వారెత్త గుడి కూడా కొడతా గుడి రూపే మాపుతారని పల్లాన బగడిని గుడి గడ్డి కనుకనేమి గుడికి వదేసి కనుకనేమి కన్యలు అని నందిని మిగిలిస్తాను ధర్మరాజు కళ్ళ చూసింది అయ్యా ఎవరయ్యా మీరు గడపరవ చెప్తాను నందికి అంటే అప్పుడు అన్నుడి గాంభీరరాజు నువ్వెవడో నాకు తెలియదు దొంగవో దొరవో ఈ గుళ్ళె మకాం పెట్టి బతుకుతానో నేను తెలియదు కనిపించే నగరం గాంభీర నగరము నా పేరు గాంభీర రాదు ఈ గుడిని కట్టింది నేను గుళ్ళె దేవుణ్ణి బంధించింది నేను నా గర్భాన కొడుకుల బిడ్డల సంతానం వేరే నువ్వెవడో పక్కకు దగ్గర లింగాన్ని మీకు గంగలెత్తాను అన్నాడు అవునయ్యా అడిగట్టే పుణ్యమే పడిగట్టే పుణ్యమే కట్టడమే నీ వంతు ఉలగొట్టు నీ వంతు కాదు ఈ గుడి ఎవరు కట్టినంటే మనకి దాత కట్టినంటే తరతరలో నీ పేరు ఉంటది ఉలగొట్టద్దయ్యా పేరు వస్తుంది కూడా నువ్వు చేసేది కరెక్ట్ కాదని విదర్భరాదు మంచి ముచ్చట చెప్తే లంగకేం అర్థమైంది మంచి ముచ్చట ఆ గడియల ధర్మపతి దేవి అన్నానికి పోకుండా ఆ గుళ్ళుండు కదా వీణ్యే బతిరాడును ఆయననే ఊకోమను ఆ కథ ఎత్త నడుస్తు మాట వీరికెళ్ళి మాట రేషం ఎక్కిపోయి అన్నాడు గాంభీరరాజు మరి నేను కట్టినటువంటి గుడిని ఊలగొట్టనిస్తలేవు నీలోన పురుష లక్షణం ఉండి నువ్వు మొగోడవైతే నన్ను ఓడించి గుళ్ళకెళ్ళి విడవబెట్టి బయటికి నెట్టరా పోతాను అన్నాడు అన్నం లేదు కంటికి నిధ లేదు 7 పొద్దులైతుంది 7 మాపులైతుంది నీతోటి యుద్ధం పట్టే దమ్ము నా దగ్గర లేదయ్యా యుద్ధం బట్టనంటాడు గుడి ఊరగొట్టని పిల్లి కాళ్ళల్లో మెదిలినట్టు వీంతో సొల్లు సోరేంద్ర వీళ్ళు నంపుతా రేపచ్చి కూరగొడతారు రేపెవడు నాకు అడ్డం అనుకున్నా భద్ర కొడుక నేను 60 ఏళ్ళ పెద్ద మనిషిని కళ్ళకు చీకటి వస్తుందంటే బాబగారి ఉండ కొడుకు వెనుక ముందు ఆలోచించకుండా వరలో ఉన్న కటకం తీసి రాదు ఒకలా కటకమ్ము అడినాడే ఓ దేవుడా దొంగ ముక్కలెక్క వారిపోతాడు ఆరో వారని వరిగిండు ఈ ధర్మరాజే
దొర్రా కొడుకంగా నాది కొడుకు చూడని సావైదు అది చూడని సావైదు వచ్చింది వర పాడు చేరింది చెట్టు కింద పుట్టింది ఓ గాడ చేరింది ఓ గాడ నా పంట ఒక పడిపోతుంది రక్తం ఎర్రబడి అడుగుతాను బావదరమది ఏది ఎక్కడ చేతులను ఇస్తాడమ్మా తల్లి ధర్మపతి అన్నడుకున్నది ఆ గుడివేడి కంటే వాళ్ళకు రక్తం నిల్లాడిపోతుంది పెద్దమ్మలు వరి రీతి కొట్టుకుంటాను మొత్తుకుంటాను గిది ఉరికచ్చి మనం ఎవరికేం అన్యాయం చేసినవయ్యా ఆడిపోయి తిరిగి బతుకుతాను ముల్లే నీ డొక్కాల కట్టుగా మనం డొక్కాల కడుకుని నాటిన కడుకుడేవాళ్ళు మనం ఎవరికేం అన్యాయం చేసినాము నాదా ఓ చేసిన కోడలు కొట్టుకుంటాను నీళ్ళ చాపని గడ్డకెత్తి కొట్టుకున్నట్టు వెళ్ళాడుతాను నాదా నీ డొక్కల కట్టుకు నాటిన కడుకుడేవ్వలే రాజు నందికి వరేస్తంటే బిడ్డ తవ్వద్దంటే డొక్కల కట్టుకో నాటి దొంగ కుక్కలిక వారిపోయిందమ్మా ఈ కట్టుక మీకుతే నా ప్రాణం వెళ్ళిపోద్ది నా ప్రాణం వెళ్ళిపోయినాక నువ్వు గుండె ఎదిరి నీ ప్రాణం తీసుకుంటే మన కొడుకును భూమి మీద పట్టుకుంటే మన కొడుకు ఎదురులో సమయ్యవని చెప్తారమ్మా గుండె ధైర్యం చేసుకొని నన్ను కాస్త దానం చేసి నా పొక్కలు వేసి పాటలకు జమ్మి వృక్షాన్ని కట్టి ఎరుకలు కూడా వెళ్ళిపోయి ఒక కొడుకుని తీసుకొచ్చి ఆ కొడుకు చేత ఒక్కరు కంగ కలిపితే సత్యనారాయణ ఇవాళ మాత్రం మనిషికి గుండె ధైర్యమే ముఖ్యం అయ్యో 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 అంటే వారి గుండె ఎదిరి వారి పానం అక్కడికే పోతుంది గుండె ధైర్యం ఉన్నోడే ముందు దేవుడిత్తిన నాకు రెక్కలు ఉన్నాయి ఆయన భూమి మీద రెక్కలు వారేసి కట్టం చేసుకుని బతికి బట్టగట్టింది మానవుడు సత్య సాధించేది ఏమైనా ఉన్నదా ఇవాళ నాతో నువ్వు చస్తే ఇద్దరు కొడుకులు ఎరకలు అంశం పోతుంది నువ్వు నన్ను కష్టదానం చేసి ఎరకలు కూడా పోయి మన పాలకు కొడుకు వస్తే మన అంశం పోతాడు ఒకడు భార్య దావకుండా చేతులు చేసుకున్నాడు అరో అరో అని బామ గుల్లెడు వేగులు గుంజుతానే డొక్కల కటకము మీకంటే ఒక్కసారి డొక్కలున్న కటకం గుప్పిచ్చి కటకాన్ని వీగుతే గుల్లెడు వేగులు తగినాయి భార్య ముఖం మిల్ల మిల్ల చూసుకుంటే విలవిల పట్టుకొని గంభీర సాగి మళ్ళా ప్రాణము తీస్తున్నావా వదిలితే తల్లి గట్టి ధైర్యం చేసుకున్నది అని ఎడతాను ఊరేపటికి బిడ్డ ఎందుకు ఎడతాను అచ్చటోళ్ళు ఉన్నారా గుండె రాయి చేసుకొని నేను బతకాలని ఎరకలు కూడా పోయి నా పాలకు కొడుకుని ఎత్తుకోవాలని భర్తను కష్టదానం చేసి అదే విధంగా జమ్మి వృక్షానికి బొక్కలు గంగల జమ్మి వృక్షానికి కట్టి ఎరకలు కూడా తండ్రి మాత్రం ఎవరు ఎల్లందరూ జిల్లా కంటి సీని వేడ నాడుకుంటారు అని ఎరకలు కూడా అయోగ్య గుడిచుండే లేదా ఎల్ల నీళ్ళు ఎక్కడ అంటే అవన్నీ కొడుకులు వచ్చిన గడి ఏందో వాళ్ళు సిరివంతులు అయిన పోయి బంగుల వాళ్ళు అన్న వాళ్ళే ఆ బంగుల ముంగటుండి అయ్యా ఎరకలు చిన్న మొత్తుకుంటా అంటారు మపాతి అంతకు మొదలే ఇద్దరు కొడుకులు వచ్చిండ్రు అన్నం తిన్నారు ఏడంతస్తుల పైన ఉన్నారు చిన్న తలుపు తీసేలకు ధర్మపతిని చూసింటూ గుండె తలుచుకున్నాడు 22 రోజుల కొడుకులు నాడు ఎర్రదేళ్ళు నా చేతిలో పెట్టిపోయి ఎన్నో అడవిలో వచ్చింది అనుకున్న 18 ఏళ్ళకు తిరిగి వచ్చిందే ఓ తల్లి ధర్మపతి దేవి నువ్వు ఒక్కదానివే వచ్చినావు నీ భర్త దేవుని లాంటి వాడు ధర్మరాలేడమ్మా నాయన గాంభీర నగరం వెళ్ళిపోయిన గాంభీర నగరం ఆ గుళ్ళె మాత్రం నా భర్త కూర్చొని ఉంటే పాపాత్రుడు గాంభీర రాజాట
నందికి వదెత్తా అంటే అయ్యా గుడిని కూడా కొట్టకు నందిని వెకిలియగానంటే నాకు నువ్వు చెప్పేటోని వారా ఈ గుడి కట్టింది నేనని మరి అపాత్తుడు నా భర్త డొక్కల కటకం నాటి పాలన చేసిండు. నా భర్తను కష్టదానం చేసుకొని నా భర్త బొక్కలేరు జమ్మి వృక్షానికి కట్టొచ్చిన నా పాలకో కొడుకు వస్తే ఆ కొడుకుని తీసుకొని పోయి నా భర్త పేరు పండుగ చేసుకుంటాను ఆయన. అబ్బబ్బా తల్లి ఆనాటి మాటే ఈనాడు నేను కాదని అంటలేను, కానీ పొద్దుగా పోతాను. నేను సాధిన పేరు రావాలి, నీకు పేరు ఉండాలి, నాకు పేరు ఉండాలి. చీకబడంగా కొడుకుల పాలు పెట్టుకుంటూ కరెక్ట్ కాదు. ఇగో నీకు ఇక్కడ అన్నం పెడతాను, పరమటర్ర పట్టె మంచం ఈ రూముల పండుకో. రేపు పొద్దున 9 గంటలకు కొడుకుల ఇద్దరిని తయారు చేసి ఊరు బయట రచ్చబండ మీద నిలబెడతా. ఈ ఊళ్ళో మంది అంత అత్తరు, ఆడ అందరి ముందర తీసుకుంటే నీకు విలువ నాకు విలువ అన్నాడు. ఆ తల్లికి ఇక్కడ అన్నం పెట్టిండు, ఆ తల్లిని రూముల బండ పెట్టిండు. కొడుకులు మాల మీద ఉన్నారు. ఈ పొయ్యికాడ ఏమని ఎరకరోళ్ళు సారించుకుంటాను. ఇద్దరు కొడుకులు తెలివి కళ్ళు లేవు కదా, ఏ కొడుకు అయితేందని ఏ ఆలోచన రాకపో. చిన్న కొడుకు చక్రవర్తి రాజుకు చదువబ్బింది, మంత్రం అబ్బింది. పెద్ద కొడుకు విక్రముని కనుక నేను చదువబ్బలే, మంత్రం రాలే. వీళ్ళు వచ్చేది అనుకుంటే కొడుకుని అని వచ్చే. మరి పెద్ద కొడుకు మన పాలకు వస్తే వాడు పందరగా తప్ప దేనికి ఎక్కర్రా. చిన్న కొడుకు మన పాలకు రావాలంటే మనం ఎగిలి వర్రంగా లేద్దాం. పెద్ద కొడుకును మాత్రం మనకి మంచి తెల్లటి డ్రెస్ వేసి ఓ 50 తులాల బంగారు గొలుసు లేద్దాం, ఓ 50 తులాల ఎండి పెడదాం. ముంజేది గడియాలు, ముద్దు డూంగురాలు, దండ గడియాలు, దామెర మొలుతాలు, ఓ 10 లక్షల విలువైన బంగారం పెద్దోని మీద వేద్దాం. తల్లికి నచ్చతట్టుగా మంచిగా పేరైన సొమ్ములు ఇద్దాం. ఇక చదవరానికి మంచిగా సొమ్ములు వేసి చదవచ్చిన చినిపోయిన బట్టలు, చినిగిపోయిన లాగు, చినిగిపోయిన అయ్యో చదవచ్చుడు ఏం చేస్తాడు, వాడు ఎక్కడో ఉంటాడు, ఎక్కడో పోతాడు. చదువురాడు మహారాజుగా కష్ట చేతికి ఇస్తే సర్ది కడితే పోతాడు పందరతోటి. వాడు మహారాజు కదా అతను నీకు ఇవాళ ఓట్లెత్తలేదు నువ్వు. నాకేంటిదే వచ్చేవాడి నువ్వు మునిపెట్టాల కాళ్ళు ఎత్తానే. ఎవరికైనా ఒక్కటి చేసినాకనే ఒక్కటి అంత 2 ఒక్కసారి చేయకుండా ఇప్పుడు వెళ్ళి కలబడతాను. కాళ్ళు దేక్కత్తలేదు నాకు ఇక అది వచ్చింది. కానీ చిన్న పెద్ద కోడు మన పాలకత్తే వాడు పందర కాస్తాడు, ఈత బరే ఊసుకొస్తాడు, తట్టలు ఆడతాడు. మనం కూర్చుని బతకాలి. ఏం మాట్లాడతామో గుంటా 4 ముచ్చట్లు వచ్చిన తెలివి మీద వేరే ఉంటది గుంటా. వాడు నౌకరి చేసి అయినా దాస్తాడు, నేను నేర్పిన మంత్రం బంగాళ విద్య, బాణమతి విద్య, వైద్యగాలు చేసి అయినా దాస్తాడు. నా మాట ఇనేకుంటా. వాడు పెద్దోడు పందరగా తప్ప ఏమిటికి ఎక్కర్రాడేకుంటా. అయితే ఇట్లా నమ్మి ఆ పెద్ద కొడుకుని చేత పడితే మంచిగా ఉన్నాడని ఆ చేత పడుతుంది. ఇంకా తెలియకల్లో ఎప్పుడైనా గుంటా ఏంది గుంటా భార్య ముచ్చారు చెప్పవు అనేకుంటా. నీ పిల్లప్ప మా బయట కప్పెరేసినట్టు చేసింది ఏమన్నా అంటే హౌస్ అంటది పెరుగుతుంది. ఇక అయితే ఎరకలలో ఇస్తాయి సారించుకుంటుంటే కనుక నేను మాన మీద తెలివి కళ్ళ కొడుకు కలగన్నట్టు. అయితే ఇద్దరు కొడుకులు తిన్నారు, పండుకున్నారు. పెద్దవాడు పండుకున్నాడు, చిన్నవాడు పండుకున్నాడా? పండుకోలే. రే వీళ్ళు ఎరకల వల్ల మా తల్లి వచ్చిందా, ఒక్కవేళ మా అవ్వపాలకు మా అన్న పోతే మా అవ్వ సాధలేదు అని పిల్లగాడు కూడా అమ్మా తన మంత్రాన్ని తల్లకి చదువుకొని పల్లె పుట్టి వాసల పంటి వారుకుంటా వస్తాడు. ఆరుకుంటా వచ్చి తల్లి రూములో పుట్టిండు. తల్లి వండుకొని ఉన్నది, రూము ఎత్తిండు. పిల్లగాడు వల్ల ఎడతాడు కాళ్ళ కట్టకచ్చి. తల్లి లేచిందప్పుడు తల్లి లేచి ఉడకాను ఏడ్చుకుంటా వస్తాను. అవ్వ నువ్వు వేడు ఏడితే ఎరకలిసి నన్ను నింటే నీ ప్రాణమే తీస్తాడు, నా ప్రాణమే తీస్తాడు. ఒక్క మాట చెప్తాను, ఆ మాట ఏ మాట కాదు. కొత్త బట్టలు ఎత్తారు, అందంగా తయారు చేస్తారు. నాకు చినిపోయిన బట్టలు ఎత్తారు, చినిపోయిన లాగెత్తారు. చినిపోయిన బట్టల్లో ఉన్న కొడుకే నా కొడుకు. నన్ను పాలు పట్టుకో తల్లి, ఈ మాట మర్చిపోకని చెప్పి తన మంత్రాన్ని తల్లకి చదువుకొని మళ్ళా పుట్టింది. తల్లి కొడుకులు ఒక్కటైన సంగతి ఎరకలు చిన్న కనుకోకపాయ కదరా. ఎరకలు వదులుకున్నది ఇదే పాస్ అయితే అనుకున్నారు. ఎగిరి వరంగల్ ఏసిన్లు కొడుకులకు తలదానం పోసిన్లు. చిన్నోని తెలివి కల్లోని పిచ్చోని లెక్క వేసిన్లు. మరి తెలివి తక్కువని అందంగా తయారు చేసి ఇద్దరు కొడుకు తీసుకొచ్చి రచ్చబండ మీద నిలబెట్టిండు. అవ్వ నువ్వు కన్నందుకు మొదలు పాలు పట్టు, ఇడిచిపెట్టిన పాలు నేను పడతాను అన్నాడు.